హాయ్ హలో వెల్కమ్ టు మన ఫ్యామిలీ. హాయ్, అందరు ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి అనుకుంటున్నారా? మా ఊర్లో ఇటుకల పండగ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది ఈ పండగల కోసమే. పల్లెటూరులో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పండగ అనమాట. ఇటుకల పండగ అంటే కొత్తవి పండ్లు వస్తుంటాయి కదా, వాటి కోసమని ఈ పండగ చేస్తుంటారనమాట. సో ఇది నేనైతే వెళ్ళలేదు, ఊర్లో వీడియో తీసేసి తమ్ముడు పెట్టారనమాట. అప్లోడ్ చేయక్క అంటే ఇట్లా చేస్తున్నాను అనమాట. సో ఏం చేస్తారు తెలుసా, అదే పనస పండు ఉంటుంది కదా, జంక్ ఫ్రూట్, దాన్ని ఇట్లా చేసి అదే ఆ పనస పండుని 4 కర్రలతో ఇట్లా కడతారనమాట. ఎట్లా అంటే అదే నిల్చోడానికి ఉంటుంది కదా, ఇప్పుడు ఇట్లా నిల్చోడానికి అని అట్లా పెడతారు. అది అలా పెట్టిన తర్వాత అది నిల్చోబెడతారు అలాగా. అంటే కొంచెం వీడియో వేరే వాళ్ళు తీశారు చిన్నపిల్లలు, సో అట్లా అందుకే అలాగ అయిపోయింది. మరి ఏం చేయలే దానికోసం అని. సో పనస పండుని అయితే అట్లా కట్టేశారు. మీకు మళ్ళీ ఇంకొంచెం చూపిస్తానండి, ముందుకు వస్తుంది. సరిగ్గా వీడియో తీయలేదనమాట. సో ఆ వీడియో ఇంకొంచెం ముందుకెళ్తే అది ఎట్లా పెట్టారు అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే అది అట్లా పెట్టేశారు. ఇలా ఉంటుంది స్టార్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వేయాలంటే ఆ పనసకాయని అట్లా పెట్టిన తర్వాత మా ఊరు పెద్ద మనిషి అంటే మూడుసాపు ఉంటారు కదా ఊర్లో, పెద్ద మనిషి తన చేతుల మీదుగా 3 బాణలతో వేస్తారు. ఫస్ట్ మొగాలే వేస్తారు. అది ఒకసారి చూడండి, వీడియో మాత్రం సరిగ్గా తీయలేదు, ఏమనుకోకండి. అదిగోండి ఆయన ఉన్నారా, బ్లూ కలర్ లింక్ పంచ, తను మూడుసాపు అంటే మా మామయ్య ఊర్లో పెద్ద మనిషి అనమాట. ఆయన ఫస్ట్ అది కనిపిస్తుంది కదా పనసకాయ, దాన్ని కొట్టాలి. చూడండి ఎలా కొడతారో. ఆ కొట్టే సమయంలోని చాలా సందడిగా ఉంటుంది. అదిగోండి ఆయనే మూడు తీసుకొని దాంతో కొడతారు అనమాట. కావాలి కళ్ళు గంతలు కడతారనమాట. అంటే ఇప్పుడు కళ్ళకి ఇట్లా క్లోజ్ చేసి అప్పుడు కొడతారు. చూడండి మా తాత ఆయన పట్టుకున్నారు, ఆయన కొడతారు. మిస్ అయింది, అయ్యయ్యో. 3వ దానికి రచ్చగా చేస్తారు. ఊర్లో ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళతో సహా అందరు ఈ పండుగని ఎంత బాగా చేసుకుంటారో. నేను లాస్ట్ టైం మీకు వీడియో కూడా నేను సెండ్ చేశాను. లాస్ట్ టైం ప్రవళితోనే ఉంటాను అనమాట ఆ వీడియోలో. అప్పుడు ఫస్ట్ ఇది అయిపోయింది, ఇప్పుడు సెకండ్ కొడుతున్నారు చూడండి. మళ్ళీ కళ్ళుకి క్లోజ్ చేస్తారు. అట్లా చూసారా, ప్రతి ఒక్కరు ఈ పండుగని ఎంత బాగా చేసుకుంటారో మా ఊళ్ళో. మా ఊరైనా కాదు, ఎక్కడైనా ఇది అంటే ఆచారం అనమాట. అట్లా చూడండి, అది జస్ట్ మిస్ అయ్యయ్యో. చూసారా, మా ఆయన్ని అంటే కొట్టిన వెంటనే వాటర్, మట్టి, పేడ, సో అన్నీ ఆయన మీద వేసేస్తారనమాట. చూడండి ఇక్కడ ఒక అబ్బాయి మట్టి తీసుకున్నారు. అక్కడ కోడిపిల్ల కూడా ఉంది. పాపం తను భయపడిపోయి పారిపోతుంది. చూసారా, అదిగోండి మళ్ళీ పట్టుకొని వచ్చి అక్కడ కట్టేస్తాడు. ఇప్పుడు కట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో లాస్ట్ 3వది ఉందన్నమాట. 3వ బాణం ఉంది కొట్టడానికి. పనసకాయకి తగలాలి. కోడిపిల్లని మళ్ళీ అక్కడ కట్టేశారు. ఇప్పుడు ముచ్చటిగా 3వది అనమాట. ఇప్పుడు 3వది కొడతారు. 3వది అది అయిన తర్వాత నెక్స్ట్ ఆడవాళ్ళది. చూసారా, మా ఊర్లో ఆడవాళ్ళు అంటే ఫస్ట్ మగవాళ్ళు అయిపోయిన తర్వాత ఆడది. 3వది అయిపోయింది, 3వ బాణం. మా ఆయన చూడండి ఎలా పడేసి మట్టి మామూలుగా లేదు కదా. అయ్యయ్యో మొత్తం చూడండి. అయ్యో, కానీ పనసకాయకి మాత్రం తగలలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఆడవాళ్ళు. తగిలింది అనుకుంటా, తగిలిందా? తగిలిందా? తగలేదు, ఏమో తెలిసి చూడలేదు కరెక్ట్గా, కానీ ఏదో జరిగింది అక్కడ. పాపం కోడిపిల్ల అయితే భయపడిపోతుంది. ఇప్పుడు
అది చూసారు కదా, అట్లా నిల్చోబెడతారు ఆ పనసకాయని. అక్కడ ఉన్నట్టుంది కోడిపిల్ల. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ రెడీ. 3 బాణాలతో వేస్తారనమాట ఆ పనసకాయని. దాన్ని తగలాలి. ఇప్పుడు ఆడవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు ఇప్పుడు. ఒకప్పుడు అయితే ఆ పండగ అయితే అందరు వచ్చారు, అంటే చిన్న పెద్ద అందరు. ఆల్మోస్ట్ రీసెంట్గానైతే చాలా మంది చనిపోయారు. పెద్దవాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ సందడి లేకుండా పోయింది ఊళ్ళో. వాళ్ళే ముసలాలే ఎక్కువగా హెల్తీగా బాగా ఆడుకునేవాళ్ళు ఈ పండగ. మట్టి పేడ ఏమి ఉండదు, అన్నీను. ఇప్పుడు చూడండి రాయలతో విసురుతున్నారు. బాణాలు అయిపోయాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ అందరు కొడతారనమాట. అదండి మా ఊళ్ళో అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా సరే చిన్న పెద్ద అందరు ఇలా బాణాలతోని వేసుకొని వెళ్తారని, పట్టుకొని వెళ్తారు. దానికి తగలాలి కానీ తగలట్లేదు. వీడియో చాలా లాంగ్ చేస్తారు కదా, అంటే కొంచెం వేరే వాళ్ళు చేయడం వల్ల అట్లా ఉందన్నమాట. కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వండి, సారీ. మా ఆడవాళ్ళు చూడండి అక్కడ నుంచి చూస్తున్నారు. చిన్న పిల్లల్ని చంకల్లో వేసుకొని, ఎండ ఏమీ లేదు. యాక్చువల్గా అయితే ఎండ అంతలా ఉండదు, ఉంటుంది ఆ టైం వరకే ఉంటుంది ఎండ, తర్వాత ఏమి ఉండదు. చూడండి డప్పులు డోలర్ అన్నీ. ప్రతి ఒక్కరు బాణాలు పట్టుకొని ఉన్నారు చూడండి. తను మా చిన్నాన్న. ప్రతి వారు వాళ్ళు అట్లా కొట్టేసి వేటకి వెళ్ళిపోతారనమాట. తర్వాత నెక్స్ట్ ఆడవాళ్ళు చేసుకుంటారు పండుగ. వాళ్ళు కొండకెళ్ళి వేటాడి ఏదో ఒకటి తేవాలి. అయ్యయ్యో కోడిపిల్ల భయపడుతుంది, అక్కడే ఉంది కోడిపిల్ల. మా చిన్న కొడుతున్నారు చూడండి. కొట్టినానా? ఏ తగిలింది. అయ్యో విరిగిపోయిందా? లేదు బాగానుంది. ఎటండి ఎదుగుతున్నారబ్బా. తీసుకున్నారు. ఇదిగోండి స్టార్టింగ్లో చూపించాం కదా, స్టార్టింగ్లోని ఇట్లా అనమాట. ఆ పనసకాయని అట్లా 4 విధాల కర్రలు పెట్టి కింద పూజ చేసి కోడిపిల్లని పెట్టి ఉంటుంది. దాని తర్వాత అది స్టార్టింగ్లో మీకు చూపించాం కదా, అది చేస్తారనమాట. అట్లా చేస్తారు. ఇది ఫస్ట్ స్టార్టింగే పెట్టాల్సింది కానీ చూసుకోలేదు, ఇట్లా అయిపోయింది అనమాట. చూసారా ఆ పనసకాయకి ఎట్లా తయారు చేశారో. సో అలా చేసి ఇది మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం మొగలే చేస్తారనమాట. ఇక్కడ బాణాలు చిన్నవి అవి బొమ్మల్లా తయారు చేసి వాటికి పెట్టి దానికి పూజ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. మా ఊరు పెద్ద మనసు అట్లా చేస్తారు. కోడిపిల్ల దండ పెట్టుకుంటున్నారు. అక్కడ వేసి తినమని చెప్తారు అనుకుంటా. దండ పెట్టుకోరా. చూసారా పక్కన కత్తులు అవన్నీ ఉన్నాయి. పూజ చేస్తారనమాట, ఆయుధ పూజ. అట్లా కోడిపిల్ల తినమంటే తినట్లేదు. చూసారా తినేసింది. ఇక్కడ ఎవరు చుట్టగాలు చేస్తున్నారు. చూసారు కదా. ఇక మా అన్నయ్య, మా బాబుజీ, మా నాన్నకి రీసెంట్గా ఐ ఆపరేషన్ అయిందనమాట. సో ఎక్కడికి వెళ్ళలేరనమాట. సో అది పట్టుకొని మా బాబుజీ వచ్చారు. మా అన్నయ్య పెద్దన్నయ్య, మా మామయ్య. మా అమ్మల్ని అక్కడ నుండి వచ్చి మా అన్నయ్యకి తోడొచ్చినట్టున్నారు మా అమ్మ. చూసారు కదా ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా పూజ చేస్తారు. ఇలా పూజ చేసిన తర్వాత అలా చేస్తారు, పనసకాయ కొడతారనమాట. ఇది మా బాబుజీ ముందు జాగ్రత్త ఎక్కువ. అవి ఏమైనా పోతాయేమోనని ఆడక్కడే ఉంటాడు. అక్కడ మా అమ్మ చూస్తుంది. మా మాయ
చూసారా, మొగోళ్ళదంతా అయిపోయిన తర్వాత ఆడవాళ్ళది ఉంటుంది. స్టార్ట్ అవుతారు ఆడవాళ్ళది. ఇగో మంచినీళ్ళు ఇక్కడ నుండి మేము పట్టుకెళ్తాం అన్నమాట. ఇక్కడ నుండి మా ఇంటికి చూసారా వాటర్తో ఎలా వేసుకుంటున్నారో. ఇట్లా ఆడవాళ్ళు మొగాళ్ళకి వేటకు పంపిస్తారనమాట. వీళ్ళందరూ మొగాళ్ళు పెద్ద మొగాళ్ళు. ఎండ అనుకుంటారా, అంత పెద్ద ఎండ ఏమి ఉండదు. ఆ టైంలోనే పెద్ద ఎండ ఉంటుంది, తర్వాత మళ్ళీ కూల్ అయిపోద్ది అనమాట క్లైమేట్. చూసారా డప్పులు డోలలు అన్నీ. కవర్ చేస్తాను, అందరు వేసుకోండి ఒకసారి. చూసారా మా ఊర్లో పెద్ద మనుషులు ఎక్కువ అయిపోయారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు, నెక్స్ట్ ఆడవాళ్ళు కదా. అదంతా కొంచెం కొయ్యలు ఉన్నాయన్నమాట. ఇక ఆడవాళ్ళు ఇప్పుడు అయ్యయ్యో మా పెన్ని పనసకాయ కొట్టపోయి బిందె కొట్టేసినట్టున్నారు. మా సీసీ చూడండి పూలెట్టినట్టుంది జరికి. మా పిన్ని పనస ముక్క ఎత్తుకెళ్ళిపోతుంది. మొగలు వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ అది పెట్టి అట్లా కొడతారు. అది అయ్యయ్యో మట్టి వేసినట్టు. చూసారా మొగలు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఆడవాళ్ళ సందడి ఉంటుంది అనమాట. మామూలుగా ఉండదు. దబడి దెబడా అగో చూసారా. ఇప్పుడు అంటే కన్సులు అంటారనమాట. కన్సులు అది ఇట్లా ఎత్తుకొని వెళ్ళాలి పిల్లలు ముగ్గురిని. చూసారా అలా రెడీ చేసి ఆ విధంగా తీసుకొని వెళ్ళి ముడ్సాబ్ ఇంట్లో పెడతారు. ఇలా పెడతా. ఓ మా చేసిన గెంతులు చూసారా అలా పెట్టి వాళ్ళకి హారతి ఇచ్చి దండలు పెట్టుకొని ఉంటారు. ఇలా ఎవరో నీళ్ళు పోసేస్తారు చూడండి. అయ్యయ్యో మామయ్య వాళ్ళు ఆవిడనమాట పెద్ద. జింగిజగ 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 జింగిజగ. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పండగ 1 వీక్ దాకా ఉంటుంది అనమాట. కాలువకి వెళ్ళిన వాళ్ళు తడిసి ముద్దయిపోయి వస్తారు, అంటే పోయడానికి రెడీగా వెయిట్ చేస్తారు. ఇంతే. థ్యాంక్ యూ సో మచ్.